మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఉచితంగా విగ్రహాల పంపిణీ. హలో నంద్యాల సామాజిక ప్రచారం మాధ్యమం ఆధ్వర్యంలో ఈకో గణేష్, గ్రీన్ గణేష్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తూ శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి సహకారంతో ఉచిత వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక బేకరీస్ పార్క్ ప్రాంగణంలో నిర్వహించారు. కేవలం 2 గంటల్లో దాదాపుగా 1000 గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శిల్ప మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామసంజీవరావు, ఆర్ఐ మాధవిరెడ్డి, హలో టీం ప్రతినిధులు రాజా, మెహబూబ్ బాషా, అక్రమ్, చాంద్ బాషా పాల్గొన్నారు. ఇక్కడ బేకర్స్ పార్క్ దగ్గర వినాయకుల పంపిణీ చేసుకుంటున్నాము. ఎందుకోసం చేసుకుంటున్నామంటే మనము పర్యవేక్షణ కోసం అని చెప్పి మట్టి వినాయకులని మనము అందరం స్పందించాలనే విధంతో చేస్తున్నాము. దీనికి మన శిల్పా నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మేడం గారు ఒకటే చెప్తున్నారు, మనం పర్యవేక్షణను కాపాడాలి, అందుకు కాబట్టి మనం మొదటడుగు వేద్దామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు నంద్యాల ప్రజలందరూ కూడా పర్యవేక్షణ కోసం మనం మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే కాకుండా మనకి నంద్యాలలో కమిటీ సభ్యులు ఉన్నారు వినాయక చవితికి. వాళ్ళు కూడా మొత్తానికి నంద్యాల ప్రజలందరికీ బొమ్మలు తయారు చేసే విధానంలో ప్రతి ఒక్కరికి ముందుగానే ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళని ముందుగా మట్టి విగ్రహాలకి ప్రోత్సహించేలా చేయాలని చెప్పి వచ్చే సంవత్సరం మన నంద్యాల ప్రజలందరూ మట్టిని వినాయకులనే పెద్ద విగ్రహాలుగా చేసి ప్రజలందరూ మనము ఈ విషయాన్ని గుర్తింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ మనకు అందరికీ తెలుసున్నదే, మనం వీటిని తీసుకువెళ్ళి వినాయకులను తీసుకెళ్లి గంగమ్మలో వదులుతున్నాము. అది ఆ వాటర్ని పర్యవేక్షణ అయ్యి ప్రజలందరూ ఎంతో మంది తాగడానికి వాడుకుంటున్నారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకొని, కమిటీ సభ్యులందరూ గుర్తు చేసుకొని మనం మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక చవితి పర్వదినం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. హిందువులంతా కూడా కలిసి ఐకమత్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా జరుపుకునేటువంటి వేడుకగా దీన్ని అంతా కూడా స్వీకరిస్తాం. కాబట్టి రేపు వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి వినాయకుణ్ణి పూజించాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. శాస్త్రానుసారంగా ఈరోజు శ్రీమతి నాగిని రవిసింగారెడ్డి గారు, శిల్పా మహిళా బ్యాంక్ చైర్మన్ గారు, వారి యొక్క సూచన ప్రకారం ఇక్కడ మట్టి విగ్రహాలు అందరికీ అందజేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ద్వారా అందరూ మట్టి విగ్రహాలు పూజిస్తారు. కాబట్టి అందరూ చైతన్యవంతులై తప్పకుండా మట్టి విగ్రహాలు తీసుకొని స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది. దీన్ని కాస్త అందరం కాస్త ఉపయోగించుకుందాం. వారు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మట్టి విగ్రహాలు పూజిస్తే ఎన్విరాన్మెంట్ కాపాడుకుందాం. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ గా హలో నంద్యాల పేజ్కి చాలా థ్యాంక్స్ పిలిచినందుకు. అందరికీ నమస్కారం. ఈరోజు హలో నంద్యాల వారి ఆధ్వర్యంలో శిల్ప మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి గారి సహకారంతో దాదాపుగా 1000 మట్టి విగ్రహాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా స్పాన్సర్షిప్ చేస్తున్నాము. అడిగిన వెంటనే నాగిని మేడం ముందుకు వచ్చి విగ్రహాలని స్పాన్సర్ చేసినందుకు ముందుగా నాగిని రవిసింగారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా హలో నంద్యాల ఫాలోవర్స్కి వాళ్ళకందరికీ చాలా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముందు నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు ఈ కార్యక్రమం జరపడానికి సహకరించిన బేకర్స్ పార్క్ మనోహర్ గారికి, అలాగే మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో మేము బ్యానర్ కూడా కాదు, ప్లాస్టిక్ బ్యానర్ కాకుండా కాటన్ పేపర్ మన క్లాత్ మీద ఆర్ట్ వేయించాము. గతంలో ఇంతకుముందు కొన్ని ఏళ్ళ ముందు ప్లాస్టిక్ ఉండేది కాదు, అప్పుడు క్లాత్ పైన యూజ్ చేసేవాళ్ళు. సో మనం గో బ్యాక్ టు ఫ్యూచర్ కాదు, బ్యాక్ టు నేచర్ లాగా. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్పేసి ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి సీతారాం ఆర్ట్స్ వాళ్ళు వేసి ఇచ్చారు. సో మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, స్పాన్సర్ చేసిన నాగిని రవిసింగారెడ్డి గారు ఒక హిందువు, ఆర్గనైజ్ చేస్తున్న వారు ఒక ముసల్మాను, ఇక్కడ ఉండి అన్ని పని చేస్తున్న వాళ్ళు ఒక క్రిస్టియన్. సో కుల మతాలకి అతీతంగా జరుపుకునేదే పండగ. సో అందరం కలిసి చేసుకునేదే పండగ. కాబట్టి అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండి.
మన హలో నంద్యాల పేజ్ తరఫున ఉచిత 1000 మట్టి వినాయక విగ్రహాలను పంచుతున్నాము, ఫ్రీ డిస్ట్రిబ్యూషను. దీనికి సహకరించినందుకు శ్రీమతి నాగిని మేడం గారికి ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ అడిగిన వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్న వెంటనే బేకర్స్ పార్క్ వారికి ప్లేస్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇంకోటి వచ్చేసి మనం బ్యానర్ కూడా ప్లాస్టిక్ లేకుండా ఓన్లీ కాటన్ మీద మన రాపిచ్చి చేసినాము. అందరికీ అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మట్టి విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు డిజైన్లో ఒకరిని మించి ఒకరు పోటీ పెట్టుకుంటున్నారు, కానీ ఇట్లా మట్టి వినాయకులను కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దాని మీద ఒకరికొకరు పోటీ పెట్టుకుంటే ఒకరు చూసి ఇంకొకరు సో ఆ థియరీలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒకరు ముందడుగు వేస్తే వాళ్ళ నుంచి వెనకాల 1000 అడుగులు పడతాయి. సో దాన్ని బట్టి చేసుకుందాము. థ్యాంక్ యూ.